మదనపల్లిలో నిన్న 7 సంవత్సరాల పాపపై లైంగిక దాడి చేసి అతి క్రూరంగా చంపినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ విధంగా రక్షణ జరుగుతుందో మీ అందరికీ గుర్తు చేస్తుంది. ముఖ్యంగా పాప కనిపించటం లేదని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా గానీ మినిమం రెస్పాన్స్ కూడా లేదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అదే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనగానే ప్రత్యర్థుల మీద రాళ్లు వేయటానికి ఒక హెలికాప్టర్ తో పాటు అధికార రంగాన్ని మొత్తాన్ని అక్కడ గంటల వ్యవధిలోనే దింపినటువంటి ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద రెస్పాండ్ అవ్వకపోవటం చాలా శోచనీయం. ఒకవైపు ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బిల్ గేట్స్ ని ప్రపంచ వ్యాప్తంగా, దాంతో పాటు సాక్షాత్తు మన భారతదేశం కూడా ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేయకపోవటం, ఒకవేళ చేసినా గానీ దాన్ని రద్దు చేసుకోవటం చూస్తున్నాము. కానీ అదే బిల్ గేట్స్ ని, ఏ బిల్ గేట్స్ అయితే చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అతన్ని మన రాష్ట్రానికి పిలిచి జనాలకి ఏ సంకేతం ఇస్తున్నారో ఒక్కసారి కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటారు ఒక ఆయన. కోట్ల మంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుమల లడ్డూ ప్రసారాల మీద విష ప్రచారం చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేస్తారు ఇంకొందరు, మాల వేసి మెట్లు కడుగుతారు ఇంకొక ఆయన. చేయాల్సింది అవి కాదండి. ఏ హ్యాండ్స్ అయితే తప్పు చేశాయో ఆ హ్యాండ్స్ కి వెంటనే సంకెళ్లు వేయండి. ఆడబిడ్డల మీద అన్యాయం చేస్తే ఏ విధంగా చర్యలు తీసుకుంటాము అని అలాంటి ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా వేయండి. మీరు కడగాల్సింది గుడి మెట్లు కాదండి. ఏ ఆడబిడ్డకైతే అన్యాయం జరిగిందో ఆ ఆడబిడ్డ ఇంటి మెట్లెక్కి మేము రక్షణగా ఉన్నాము అనే భరోసా కల్పించండి. చూద్దామండి. అప్పుడు ఒక ముసలాయన చెరువులో దూకాడు అన్న వార్త గంటల వ్యవధిలోనే ఏ విధంగా విన్నామో, ఇతను కూడా చెరువులో దూకి చనిపోయాడా, రైలు ట్రాక్ కింద పడి చనిపోతాడా, లేదా ఎన్కౌంటర్లో చనిపోతాడో ఆ విషయం కోసం ఆ వినటానికి ఆతృతగా ఎదురు చూస్తాం.